ప్రైజ్ లార్డ్ అందరికీ ఈ ఆదివారం దినాన్న వీడియో చూసిన ప్రతి ఒక్కరికి దేవుని నామమున వందనాలు తెలియజేస్తాను. ఒక ప్రార్థన చేసుకొని దేవుని ఆరాధనలోకి వెళ్దాం. ప్రార్థన. స్తోత్రము స్తోత్రము స్తోత్రం పరిశుద్ధుడా ప్రేమ లేసే కృపల దేవాలయ రాజా నీకు వందనాలు తరి. అయ్యా ఇంతకు కాచకపని నీకు వందనాలు తరి. కొద్దిసేపు నీ ఘనమైన నామాన్ని ఆరాధిస్తాను, నీ అందరితో రక్షిస్తుంది. అయ్యా వాక్యం ద్వారా తరి ఎవరితో రీతిగా మాట్లాడవచ్చు మాట్లాడమని నజరేయుడైన యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నడిపించు నానావా అనే పాట పాడుకుంటూ ప్రభువుని ఆరాధించుకుందాం. హల్లెలూయా. నడిపించు నానావా నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింప నడిపించు నానావా నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింప నడిపించు నానావా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అందరికీ ఈ ఆదివారం దినాన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మన ప్రభుని ప్రేక్షకుడు యేసు నామములో వందనాలు శుభాలు. ఒక ప్రార్థన చేసుకొని నేను వాక్యం ధ్యానిద్దాం. ప్రార్థన. స్తోత్రం 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 మహోన్నతం మాగండి యేసు నీకు వందనాలు తండ్రి. తండ్రి వాక్యం చేత తండ్రి మాతో మాట్లాడిన యేసయ్యా నీ స్వరాన్ని వినిపించేది తండ్రి. తండ్రి మా హృదయాన్ని కదిలించే వర్తమానం చేత తండ్రి మేము ఏ సమస్యలు గుండా వెళ్తున్నాం యేసయ్యా మమ్మల్ని సరిచేసే వర్తమానం చేత మాతోటి మాట్లాడమని నేను యేసు నామములో ప్రార్థిస్తాం తండ్రి, ఆమెన్ ఆమెన్ ఆమెన్. దేవుడు వచ్చి మనకి యెషయా గ్రంథం 30 అధ్యాయము 18 నుంచి మాట్లాడుతున్నాడు. ఐజియా చాప్టర్ 30 వర్స్ 18. కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలబడి ఉన్నాను. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకోరు వారందరూ ధన్యులు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మన అందరితో మాట్లాడని ఆశపడుతున్నాడు. ఈరోజు నువ్వు ఏ సమస్యలు గుండా వెళ్తున్నావు ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు నీ జీవితంలో నువ్వు ఆలస్యాన్ని ఎందుకు చూస్తున్నావు? నీ జీవితంలో నీ ఆశీర్వాదము ఎందుకు ఆలస్యమవుతుంది? వై యువర్ బ్లెస్సింగ్ ఇస్ పోస్ట్ పోన్డ్? ఈరోజు దేవుడు తను మాట్లాడిన ఆశపడుతున్నాడు. దేవుడు దయ చూపాలని, నీ పట్ల గ్రేషియస్ గా నీ పట్ల మనసు చూపించాలని ఈరోజు దేవుడు వెయిట్ చేస్తున్నాడు. ఈరోజు నువ్వు ఆ సత్యాన్ని గుర్తెరిగితే నువ్వు నీ నోటి నుంచి అపవిత్రమైన మాటలు పలకవు. ఈరోజు దేవుడు నీ జీవితంలో ఒక రకంగా ఆలస్యం చేయించున్నాడంటే నీ జీవితంలో త్వరలోనే ఆశీర్వాదం చూడబోతున్నావు. ఈరోజు దేవుడు నీ జీవితంలో కార్యం చేయలేడంటే నువ్వు త్వరలోనే, నువ్వు కొద్ది సమయం లోపలనే నీ ఆశీర్వాదం నువ్వు చూడగలుగుతావు. ప్రియ సోదరి సోదరుడా, నువ్వు చేయాల్సిన పని ఒకటే, దేవుని యందు యెహోవా యందు కనిపెట్టుకుని వారందరూ ధన్యులంట. ఈరోజు నువ్వు దేవుని కనిపెట్టుకుని ఉన్నావా? ఈరోజు నువ్వు దేవుని ప్రార్థన చేస్తున్నావా? దేవునితో సహవాసం ఉంటున్నావా? గత వీడియోలో గత వాక్యంలో మనం చూస్తా ఉన్నాం, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఈరోజు నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉంటున్నావా? దేవునితో ప్రార్థన చేస్తున్నావా? దేవునితో ఏకాంత సమయం కలుపుతున్నావా? ఈరోజు ప్రియ సోదరి సోదరుడా, నీ జీవితంలో నువ్వు త్వరలోనే ఆశీర్వాదం చూడగలుగుతావు. అలాగే దేవుడు మాట్లాడుతున్నాడు, కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో నువ్వు వెయిట్ చేస్తున్న దానికి దేవుడు నీకు త్వరలోనే ఆ ఆశీర్వాదం కలిగించాలని ఆశపడుతున్నాడు. ఈరోజు ఎన్నో సంవత్సరాలు అనారోగ్యంతో బాధపడవచ్చు ప్రియ సోదరి సోదరుడా, ఎన్నో సంవత్సరాల నుంచి ఆర్థిక ఇబ్బందులతో బాధపడవచ్చు, ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు ఉద్యోగం కొరకు ప్రార్థన చేయవచ్చు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఆలస్యము దేవుడు చేస్తున్నాడంటే రెండింతలు మేలైనది నీకు కలగజేయాలని దేవుడు ఉద్దేశించి ఉన్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. నువ్వు ఎప్పుడు కూడా దేవుడు నాకు ఇది చేస్తలేదని నువ్వు దేవుని దూషించొద్దు. ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే దానికి రెండింతలు నీకు కలగజేయబోతున్నాడు. ప్రార్థన చేసుకొని ముగిద్దాం. ప్రార్థన. స్తోత్రం 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 మహోన్నతం ఆగండి ఇస్తా నీకు వందలు తండ్రి. తండ్రి వాక్యం ద్వారా మాత్రం మాట్లాడిన వందలు తెలుస్తాం తండ్రి. ఈ వాక్యం మొక్క నాటం విషయం ఫలింపజేయండి ఇచ్చా తండ్రి. ఎన్నో సంవత్సరాల నుంచి తండ్రి అనారోగ్యంతో కావచ్చు తండ్రి, ఆర్థిక ఇబ్బందులతో కావచ్చు తండ్రి, ఉద్యోగంలో ఇబ్బందులు కావచ్చు తండ్రి, తండ్రి కుటుంబంలో తండ్రి సమాధానం లేకపోవచ్చు తండ్రి. ఈరోజు తండ్రి ఆలస్యం తండ్రి రెండింతలు తండ్రి ఆశీర్వాదానికి తండ్రి కారణమైన తండ్రి మీరు తండ్రి వాక్యం చదువుతండి మాట్లాడుతున్నాడు ఇచ్చా తండ్రి. ఈ వాక్యం ద్వారా వారిని అన్నాడు తండ్రి మీరు కదిలించండి వందలు తెలుస్తాం తండ్రి. నీ వాక్యము వారి స్వతంత్రులుగా చేయనుగా అక్కడ ప్రార్థించా తండ్రి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి తండ్రి వారు ఏ సమస్యలు గుండా వెళ్తున్నారు తండ్రి, ఆ సమస్యను తండ్రి త్వరగా ఆశీర్వాదంగా మార్చమని, రెండింతలు తండ్రి మేలును వారికి త్వరలోనే కలగజేయమని యేసు నామములో ప్రార్థిస్తాము తండ్రి, ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.